నేను అడిగినవి నేను పొందుకోకపోతే అట్లాంటి పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? మనము లోతుగా నేర్చుకుందామండి. దీన్ని ఎలాగ జయించాలి? ఎందుకు మన జీవితంలో జవాబు రావట్లేదు? చూస్తాము చాలా జీవితాల్లో కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. వాలంటరీ రిజైన్మెంట్, లేకపోతే వారి సమయం అయిపోయి వారు సమయం ముగించిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత రిజైన్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ అయితే 59, 58, 60 ఇయర్స్ వరకు వర్క్ చేస్తారు. ఆ రిజైన్ అనిన తర్వాత ఇంకా నేను చేసిందంతా చేస్తాను, ఇంకా నాకు చేయడానికి లేదు, నా వయసు అయిపోయింది, ఇంతవరకు చేయమని నియమము తగ్గట్టు నేను చేస్తాను, చేసి ముగించాను, ఇంకా నాకు సంబంధం లేదు అని అంటారు. కొంతమంది వాలంటరీ రిజైన్మెంట్ చేస్తారు, వాలంటరీ రెసిగ్నేషన్ చేస్తారు. ఆ రెసిగ్నేషన్ ఎట్లా అంటే, నాకు మీది ఏమైనా పర్వాలేదు, నాకు మాత్రం చేయడానికి మనస్సు లేదు, నేను చేయను, ఇంకా నాకు చేయడానికి వీల్లేదు, నాకు శక్తి లేదు, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్. అట్లాంటి పరిస్థితుల్లో 2 types ఆఫ్ రెసిగ్నేషన్స్. ఆ రీతిగా ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము చేయాల్సింది ఏంటి తెలుసా అండి? వీ హ్యావ్ టు రిజైన్. ఏంటి రిజైన్ చేయాలి? ఓటమిని రిజైన్ చేయాలి. ఇంకా ఓటమి నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఎంతమంది అంటారండి? ఇంకా నా జీవితంలో జవాబు రాని ప్రార్థనలు ఉండటానికి వీలు లేదు. రిజైన్ చేసేయాలి. ఈరోజు మీరు నిశ్చయించుకోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని సన్నిధిలో నేను ఈరోజు వచ్చాను, దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, అందుకనే ఇది మొదలుకొని నా జీవితంలో జవాబు రాని ప్రార్థనలు ఇంకా ఉండటానికి వీల్లేదు అని నమ్మిన వారు ఉంటే ఆమేన్ అంటారండి. ఓటమి ఉండటానికి వీల్లేదు. ఓటమి చాలు. ఇంకా ఐ రిజైన్. ఇంక ఓటమికి నాకు ఇంకా పొంతు లేదు, ఇంకా సాంగత్యము లేదు, ఇంకా జవాబు రాని ప్రార్థన కాదు, వచ్చేంత వరకు నేను పోరాడతాను. కానీ దాంట్లో వెళ్ళక ముందు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ విషయాలు బట్టి కొన్నిసార్లు మన ప్రార్థనకి అడ్డంకులు ఉంటాయి. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ఒకవేళ అవి మీలో ఉంటే పరీక్షించుకోండి, పశ్చాత్తాపడండి, హృదయపూర్వకంగా విడిచిపెట్టండి. అప్పుడు నిశ్చయంగా మీ ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఈరోజు వీ హ్యావ్ టు క్రాస్ ఓవర్. నా జీవితంలో అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఉంది అనేసి నేను సెటిల్ అయిపోతే ఇంకేమో, ఇంకా దేవుడు ఆలకించడేమో, ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో అని చాలామంది వారికి వారే నిశ్చయం చేసుకుంటారు. ఓహో, ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఇది దేవుని చిత్తం కాదేమో. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడా? అది దేవుని వాక్యానుసారమైన ప్రార్థనేనా? అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థనే చేసినట్లయితే మీకు జవాబు రావట్లేదంటే జవాబు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉండాలి. కానీ ఇంకా రాదేమో, సెటిల్ అయిపోదాం, ఇంకా రాదేమో, వదులుకుందాం, ఇంకా రాదేమో అని యూ విల్ నాట్ సెటిల్ విత్ ఇట్. యూ విల్ హ్యావ్ టు ఫైట్. సో ఈరోజు ప్రార్థనకి అడ్డంకులు ఏమున్నాయి అని మన జీవితంలో చూసినట్లయితే మొట్టమొదటిగా విశ్వాసము లేనితనం, అవిశ్వాసం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసం. రెండవది ఏంటిదంటే, దురుద్దేశముతో దేవుని సన్నిధిలో అడిగితే దానికి, అటువంటి ప్రార్థనకి మనకి జవాబు ఉండవు. దురుద్దేశం ఏంటండి అని అంటే, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అన్నీ అక్కడ పెట్టి, దేవా నాకు ఉద్యోగము దయచే ప్రభా, ఉన్నతమైన స్థితి నాకు దయచే అంటే వస్తుందా ప్రార్థనకి జవాబు? రాదు. నాకు ఫలానా వ్యక్తితోటి వివాహం జరిగిస్తే నేను ఫేమస్ అవుతాను ప్రభా, లేకపోతే నాకు డబ్బులు వస్తాయి ప్రభా, నాకు వివాహం జరిగించి ప్రభా అని ప్రార్థన చేస్తే అటువంటి దురుద్దేశంతో జవాబు రాదండి. ఇంకొంతమంది, నేను పరిచర్య చేస్తానయ్యా, పరిచర్య చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను ప్రభా, కాబట్టి నన్ను వాడుకో ప్రభా అంటే అటువంటి ప్రార్థనలకి జవాబు రావు. మీకు అర్థమైంది కదండి? దురుద్దేశముతో ఏదో మీ స్వార్థం కోసమో, మీ డబ్బు కోసమో, మీ ప్రఖ్యాతి కోసమో, దేనికోసం మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే అటువంటి ప్రార్థనలకి జవాబు నిశ్చయంగా ఉండవు. సో మీరు ఎంత పెనుగులాడినా పొందుకోలేరు. అందుకనే దావీదు అంటాడు, శుద్ధ హృదయము నాకు దయచే, శుద్ధ మనసాక్షి నాకు దయచే, నాలో ఆయాసకరమైన మార్గంలో ఏమైనా ఉన్న ఎడల నాకు బయలుపరచుము అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే శుద్ధ హృదయముతో ఆయాసకరమైన మార్గాలు మనలో ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా అది ఈ సీలింగ్ దాటి పైకి పోవు, ప్రతి స్థలం విడిచి ఎక్కడికి పోవు. మూడవది ఏంటిదంటే,
ఇంకా పాపము మన హృదయంలో పెట్టుకుంటే, అన్కన్ఫెస్డ్ సిన్, పశ్చాత్తాపడని పాపాలు మన హృదయంలో ఉన్నట్లయితే మనము జవాబు పొందుకోము. 4వది, అవిధేయత ఉంటే, దేవునికి అవిధేయులుగా ఉంటే మన ప్రార్థనకి జవాబు రాదు. 5వది, క్షమించలేని హృదయం ఉన్నట్లయితే ప్రార్థనకి జవాబు రాదు. ఇది చెప్తారంటే, మొట్టమొదటిగా అవిశ్వాసము, 2వది దురుద్దేశముతో అడిగే ప్రార్థనలు, 3వది పశ్చాత్తాప పడకుండా పాపము మన హృదయంలో ఉన్నట్లయితే ప్రార్థనకి జవాబు రాదు, 4వది అవిధేయత, 5వది క్షమించలేని హృదయం. ఇవన్నీ ఒక ఎత్తు అంటే, ఇంకో ఆశ్చర్యకరమైనది, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ సోమరితనము. ఏంటంటే అది స్పిరిచువల్ లేజినెస్. స్పిరిచువల్ లేజినెస్ ఏంటి? ఆ స్పిరిచువల్ లేజినెస్ అంటే, నాకు ఓపిక లేదు, ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, బైబిల్ చదవడానికి మనసు లేదు, నాకు అలాగా పడుకొనే వాక్యాలు వినాలని ఉంది చాలామంది కదండి. పడుకొనే వాక్యాలు వింటారంట, పడుకొని ఎన్ని పాటలైనా చూస్తారంట, కానీ వారు స్వతహాగా ప్రార్థన చేయడం మాత్రము రాదు. స్వతహాగా వారి హృదయంలో నుండి ప్రేరేపణ మాత్రము, నేను ఇప్పుడు వాక్యం చదవాలని ఆశ ఉండదు. స్పిరిచువల్ లేజినెస్, ఆత్మీయ సోమరితనము బహు భయంకరమైనది. ఇది అపవాది ద్వారానే కలిగించేది, లేకపోతే అది మీ సొంత ఉద్దేశం బట్టి కలగబడ్డదేమో. కానీ ఈ సమయంలో మీరు గ్రహించాల్సింది ఏంటిదంటే, am I a spiritually lazy person? ప్రార్థన చేస్తానండి, ఎంతసేపు 3 నిమిషాల్లో అయిపోతుంది నా ప్రార్థన అంతా. వాక్యం చదువుతాను, ఒక్క అధ్యాయం చదువుతాను, అది కూడా చదవాలి కదా అని టకటక చదివేస్తాను, ముగిస్తాను. ఇదే నా ఈ రోజుకి కావాల్సిన చాప్టర్ అని ముగించేసి వెళ్ళిపోతానండి అన్న పరిస్థితిలో ఉంటున్నారేమో చాలామంది. దట్ ఈస్ వై యూఆర్ సీయింగ్ డిఫీట్. అందుకే మన జీవితంలో ఓటమి ఉంది, అందుకనే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఫైర్ వలె, దాన్ని ఏమంటారు, ఒక ఫైర్ క్రాకర్ ఉంటుంది చూడండి, సడన్గా లేస్తుంది. ఏమంటారు దాన్ని? ఫ్లవర్ పాట్ అంట. సడన్గా లేస్తుంది. ఈ ఆలయంలో వచ్చినప్పుడు చాలా మంది పరిస్థితి అలాగనే ఉంటుంది. ప్రార్థన చేద్దాం అనే సమయంలో సడన్గా స్వరాలు ఎత్తుతారు, అంత సడన్గా వారి వాయిసెస్ డౌన్. కంటిన్యూస్, ఎప్పుడు ఎల్లప్పుడూ నిలకడగా ఉండే ప్రార్థన, అదే శక్తి ఏ రీతి అయితే ప్రారంభించారో అదే రీతిగా కొనసాగించగలుగుతారా? స్పిరిచువల్ లేజినెస్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ మన జీవితంలో నేను ఇందాక చెప్పినట్టు, ఎప్పుడు అపవాది మనల్ని వాక్యము బోధించడానికి అంతగా ఆటంకపరచడు, పాటలు పాడటానికి ఆటంకపరచడు, కానీ దేనికి ఎక్కువ ఆటంకపరుస్తాడంటే ప్రార్థన చేయడానికి. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నది గొప్ప శక్తి దేంట్లో అంటే ప్రార్థన. అందుకని యేసుప్రభు ఎన్నో మార్లు శిష్యులకి అదే చెప్పిన మాట ఏంటి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పాటలు పాడండి అని చెప్పాడా? సర్వీస్ చేయండి అని చెప్పాడా? ఫస్ట్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నామండి, కొద్దిసేపు కూడా చేయలేకపోతున్నామండి ప్రార్థన. అంటే దిస్ ఈజ్ యువర్ ఐ ఓపెనర్. ఇప్పటికైనా ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. నా కుటుంబంలో అంతా దురాత్మల ప్రభావం అండి, నా కుటుంబంలో అంతా కూడా వ్యాధులతోటి పీడించబడుతుందండి, నా కుటుంబం అంతా కూడా కలవరాలండి, నాకు నా భార్యకి మధ్య సమాధానం లేదు, భర్తకి సమాధానం లేదు, ఇల్లంతా కలవరమే. ప్రార్థనహీనత, ప్రార్థన లేనితనము. ఎప్పుడైతే ప్రార్థనలు తగ్గిపోతూ ఉంటామో అపవాది శక్తులు పెరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రార్థన పరిస్థితి, ప్రార్థన శక్తి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఇళ్లలో తగ్గినప్పుడు అపవాది ప్రభావం అక్కడ పెరుగుతూ ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. మీ జీవితంలో ఉన్న అనుభవం అలాగా? నేను ప్రార్థనలో తగ్గానండి, అపవాది అలాగా తాసుపాములాగా లేస్తూ వచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి మా జీవితంలో దాడి చేస్తానే ఉన్నాడు. ప్రార్థనహీనత. పోరాడండి, ప్రార్థనలో పోరాడండి. యోహానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామా? 1 John 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయనని వేడుకున్నవి మనకి కలిగినవని ఎరుగుదుము. ఎప్పుడు ఆయన మనకున్న ధైర్యం ఏంటిదంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను
ఆయన మన మనవి ఆలకించును. ఏం అడగాలండి? ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. వాక్య ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఎటువంటి ప్రార్థనకి జవాబు వస్తుందంట? ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకి మాత్రమే జవాబు వస్తాయి. దేవా